కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు నాకు ఏ సంబంధం లేదు. విజయ్ విజయ్ ప్లీజ్ నన్ను క్షమించు. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను. మన పాప కోసం ఇలా చేశాను కానీ స్వర్గం లాంటి ఇంటిని నరకం చేయాలని కాదు. పాప కోసం చెవిటిది నా బిడ్డ నేను చేస్తున్నారా? దయచేసి నా బిడ్డ నేను చేయకండి. నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను. ఏమిటిది? ఆ శేఖరం ఆస్తిలో నీ భర్త భాగం నువ్వు పంపకం అడగాలి. నా వల్ల కాదు. భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచిమ్మని నేను అడగలేను. అడగాలి, అడిగి తీరాలి. నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి, అతను గుండె పగిలి చావాలి. వీల్లేదు, అలా జరగనివ్వను. స్వర్గం లాంటి ఇంటిని ముక్కలు చేయలేను. ఓకే, నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను 2 ముక్కలు చేస్తాను. నా బిడ్డ నేను చెయ్యొద్దు ప్లీజ్. తప్పదమ్మా. ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి. ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి. ఆ తర్వాత దీనికంతటికీ కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి. ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. వద్దు, నా బిడ్డకి ఏం జరిగినా వాళ్ళు భరించలేరు. అయితే వెళ్ళు, ఆ పంచుకున్న డబ్బు, దస్కం, నగ, నట్ర అన్నీ తెచ్చి నాకు అప్పగించు. ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు నా మంచిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా? నువ్వు చంపే. ఏ ఎండకా కొడుకు బట్టే నువ్వే నాకు నీతులు చెప్పేది. మన పాపని రామ్మూర్తి చంపేస్తాడేమని భయంగా ఉందండి. నీకు కావాల్సిన నగ, నట్ర, ఆస్తి, పాస్తి అన్ని తెచ్చాను. తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు. చెప్తా, చెప్పటమే కాదు చూపిస్తా. కోడి, నా పాపకి ఏమైనా జరిగితే నీ ప్రాణం తీశాను. మర్యాదగా నా పాప నాకు ఇచ్చే. అంత తేలిగ్గా ఇస్తాను. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాలో రగులుతున్న పగ, ప్రతీకారం తీర్చుకుంటాను. మీ అన్న నన్ను 10 మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు. అందుకు ప్రతిఫలంగా నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. ఆగు, నీ పగ మా మీదేగా. కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. నా పాపను ఏం చేసి ప్లీజ్ నా పాప నాకు ఇచ్చి. నేనివ్వను. దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో. ఆగా, నువ్వక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది. నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నీ బిడ్డ బ్రతికుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి. ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు. చెండలుడు కోడి పాపను చంపేస్తుంటే దగ్గర చెత్తకుపోయాడు.
అన్నయ్య ఆగండి, మీ వస్తువు మీరు తీసుకోండి. తాకట్టు పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్క. తాకట్ట? అవును, నా ప్రాణం కాపాడడానికి మీ ప్రాణానికి ప్రాణమే మీ బిడ్డని కొదవ పెట్టారా. ఇప్పుడు మీ బిడ్డని మీరే తీసుకోండి అక్క. ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, పాప మీ బిడ్డని నాకు లలితకు కూడా తెలుసు. డాక్టర్ చెప్పింది. డాక్టర్ చెప్పిందా? చెప్పిందక్క. నువ్వు పడ్డ అవమానాలు, చేసిన త్యాగం అంతా చెప్పింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఏమ్మా లలిత, అన్నీ తెలుసు కూడా లక్ష్మి నీడపడితే పాప బ్రతకదనా నీ పుట్టింటికి తీసుకెళ్ళా? లేదండి, అక్క ఎన్నో అవమానాలు పాలైంది. పాపక ఇంట్లో ఏం జరిగినా దేవత లాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్ళాను. అమ్మా లలిత. దుర్మార్గురాల, ఆవిడ్ని పట్టుకుని గొడ్రాలు దరిద్ర దేవత అని తిడతావా? నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన బిడ్డను త్యాగం చేసింది. నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. అవునమ్మా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్నో తప్పులు చేశారు. నన్ను క్షమించండి. ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం. కనకయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు, మన ఊరే స్వర్గంగా మారుతుంది.